కంబ్యాక్ అని కాదు, కంబ్యాక్ మించి బ్లాక్ బస్టర్. మాకెందుకు ఈ సోది వద్దు. ఇప్పుడు వచ్చిన క్రిస్మస్ మూవీస్లో మాత్రం శంబాల బెస్ట్ అని చెప్పుకోవచ్చు. హీరో గారికి ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. లవ్లీ తర్వాత ఆయన యాక్టింగ్ని కానీ క్యారెక్టర్ని కానీ ప్రతి దాన్ని బయటికి తీసుకొచ్చేసిన సినిమా అని చెప్పాలి. సో ఆది గారికి మంచి కంబ్యాక్ కాదు, గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఎక్కడో ఉంటుంది సినిమా. అండ్ మూవీ విషయానికి వస్తే మాత్రం ఒక 2 అవర్స్లో ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఏదైతే మనకి ఫస్ట్ 10-15 మినిట్స్ ఉందో అక్కడ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకున్నారు. ఒక దేవతలకి రాక్షసులకి మధ్య ఒక కనెక్షన్ గురించి అది చెప్పుకుంటూ దాని నుంచి మంచిగా థ్రిల్లర్ అయితే తీసుకున్నారు. కానీ బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ వరకు చాలా బాగున్నా, చాలా థ్రిల్లర్ వెళ్ళిపోయింది సార్. ఎక్కడైతే సెకండ్ హాఫ్లో మనకి ట్విస్ట్ రివీల్ అయ్యాక మాత్రం కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించింది. బట్ అక్కడ ఇంకేదైనా కొత్తగా పాయింట్ తీసుకొని ఒక విరూపాక్ష రేంజ్లో ఒక ట్విస్ట్ ట్రై చేస్తుంటే మాత్రం ఇంకో విరూపాక్ష అయ్యేదేమో ఆది గారికి అయితే. బట్ ఓవరాల్గా ఓకే, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చిన క్రిస్మస్ మూవీస్లో మాత్రం శంబాల బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీస్ కంపేర్ చేసుకుంటే శంబాల బెస్ట్. ఎందుకంటే ఛాంపియన్ వరకు ఒక మంచి ఛాంపియన్కి మేనేజ్ ఏంటంటే కంప్లీట్గా ప్రెడిక్టబుల్ స్టోరీ ఓన్లీ చూడాలంటే రోషన్ గారి యాక్టింగ్ గురించి లేదంటే యాక్షన్ బ్లాగ్స్ గురించి చూడాలి తప్ప ఒక కొత్తగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేద్దామని పెద్ద ఏం లేదు. ఆల్రెడీ ఆ స్టోరీ సీక్వెన్స్లు కూడా మనకు ఆల్రెడీ మన ఇంతకుముందు చూసిన కంచె మూవీ అయినా లేదంటే రజాకార్ మూవీస్ అయినా సరే అలాంటి వాటిలో చూసిన ఫీలింగ్ అది వచ్చింది. బట్ థ్రిల్లర్లో ఏంటంటే ఒక ఫస్ట్ 1.5 అవర్ వరకు అలా కూర్చోబెట్టాడు. ఒక నెక్స్ట్ టైం అవుతుంది ఒక క్యూరియాసిటీ కూర్చోబెట్టాడు. అండ్ మెయిన్ అసెట్ ఏంటంటే మూవీకి బీజిఎం శ్రీచరణ్ అనుకుంటా, శ్రీచరణ్ పాకాల సంథింగ్ ఎక్స్ట్రాడినరీ కొట్టాడు. ఎక్కడ కూడా ఒక గ్రిప్పింగ్ ఎక్కడ ఒక తగ్గకుండా ఒక టెన్షన్ బిల్డ్ చేస్తూ మాత్రం నెక్స్ట్ ఆల్ కొట్టాడు అనిపించింది. బట్ చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, శంబాల సినిమాస్లో బూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఇంతవరకు మేము ఎప్పుడు తెలియని సాయి కుమార్ కొడుకు ఆది గారు నిజంగా చెప్తున్నా, ఒక ప్రేమకల తర్వాత అంటే మళ్ళీ ఒక లవ్లీ తర్వాత అంటే ఒక సుకుమార్ తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఆది గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి సీను మళ్ళీ మన ఒక వీరిపక్ష ఎంత ఎంజాయ్ చేసినామో శంబాల చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. ప్రతి సీను, ప్రతి ఎలివేషన్స్, ప్రతి డైరెక్షన్స్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా కొత్తగా తీసిన డైరెక్టర్ గారు. ఇది ఒక సినిమా ప్రతిదీ అంటే విలేజ్లోకి పోయినాక ఊర్లోకి పోయినాక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ డైరెక్షన్ కానీ ఒక కొత్త రకం చూపించారు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ నాకు ఒక వీరిపక్ష గుర్తొచ్చింది అన్న, అంత బాగా చేసి ఆ డైరెక్టర్ గారు అలా తీసిరు, చాలా బాగుంది. ఇది ఒక హీరో గారికి ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు మన శంబాల సినిమాకి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా సాయి కుమార్ గారికి బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. శంబాల ఆది గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్. మళ్ళీ ఆది గారిని ఫస్ట్ సినిమా తర్వాత లవ్లీ తర్వాత ఆయన యాక్టింగ్ని కానీ క్యారెక్టర్ని కానీ ప్రతి దాన్ని బయటికి తీసుకొచ్చేసిన సినిమా అని చెప్పాలి. ఎన్ని ట్విస్టులు ఉన్నాయంటే సినిమాలో, ట్విస్టులు, థ్రిల్లర్, మిస్టరీ, ఇంకొకటి డైమెన్షనల్గా కూడా డివైన్ ఇది కూడా చూపించారు. రియల్గా ఆ పర్టికులర్ టైంలో అందకాసురుడు అలా కొన్ని జరిగిన వీటిని కూడా రియల్గా చూపించడం చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్గా హీరోయిన్ గారి క్యారెక్టర్ అందరివి చాలా బాగున్నాయి. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. ఒక పాప క్యారెక్టర్ కాకపోతే నాకు ఆ హీరోయిన్ ఒక్కటి కొంచెం అనిపించింది. అది కూడా ఎందుకంటే దేవతల ఆమె సూట్ అవ్వలేదేమో కొన్ని సీన్లో అనే ఒక్క చిన్న గిల్ట్ తప్ప సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చాలా బాగుంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నేనైతే ఆది గారికి ఒకటే చెప్తా, మాకెందుకు ఈ సోది వద్దు. సాయి కుమార్ గారు, మీరు ఇంత లెజెండరీ యాక్టర్, మేబీ హీ నీడ్స్ సమ్ గైడెన్స్, మేబీ హీ నీడ్స్ సమ్ మెంటర్షిప్. కొంచెం గైడ్ చేయండి. ఆది గారు మీ యాక్టింగ్తో మాత్రం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు, డౌట్ లేదు అందులో. మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, యాక్టింగ్ ఒకటి ఉండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉండి సాంగ్స్ ఒకటే ఉంటే సరిపోదు కదా. స్టోరీలో బలం ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. ఒక మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్, అది మైథలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఆర్ ఫ్యాంటసీ హారర్ అనొచ్చు. అలాంటి మంచి కాన్సెప్ట్ని ఇట్ వుడ్ హ్యావ్ వర్క్డ్ వండర్స్. చాలా తీయచ్చు సినిమాతో. కానీ ఎక్కడ స్టోరీలో గ్రిప్పింగ్ లేదు, గ్రిప్ చేయలేకపోయారు మమ్మల్ని. ఆ ఆడియన్స్ని స్క్రీన్ని చూస్తూ ఉండిపోయేలాగా చేయలేకపోయారు డైరెక్టర్ గారు. అసలు చాలా వీక్ డైరెక్షన్, చాలా వీక్ స్క్రీన్ ప్లే, చాలా బోరింగ్గా ఉండింది. ఎస్పెషల్లీ ఒక మాట ఎందుకు చెప్తున్నాను బోరింగ్గా ఉండింది, ఎక్కడా కూడా గ్రిప్పింగ్గా లేకుండే స్క్రీన్ ప్లే. అంటే అన్న మీరు మైథలాజికల్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారన్న. మైథలాజికల్ కాన్సెప్ట్ అంటేనే మనకి స్క్రీన్ మీద దేవుడు కనిపించగానే అరే ఉండిపోతాం స్క్రీన్ మీదనే. ఎక్కడ అది లేకుండే. అసలు అమ్మవారి రోల్ వేశారన్న హీరోయిన్ గారు. నేను స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, ఉన్నదే తెలిసిందే, ఆల్రెడీ చాలామందికి తెలిసిపోయి ఉంటుంది. అమ్మవారి రోల్ వేశారు హీరోయిన్ గారు. అసలు ఆవిడ అమ్మవారా లేకపోతే జస్ట్ హీరోయిన్ పేరు కోసం సినిమాలో పెట్టుకున్నారా నాకేం అర్థం కాలేదు. అమ్మవారు హెల్ప్లెస్గా ఉండే సినిమాలో. అమ్మవారిని ఎక్కడైనా హెల్ప్లెస్గా ఉండడం చూసారు ఆ సినిమాలో. అమ్మవారు హీరో చుట్టూ తిరుగుతారన్నా హెల్ప్ చేయమని.
అందుకు చెప్తున్నా నేను. దాసి కదా, అంటే అమ్మాయికి దాసి కదా తను. దాసి కాదు అన్న, దాసి కాదు, యోగిని. యోగిని మన అరిషట్ వర్గాల్ని అదుపులో పెట్టుకున్న యోగిని. సో అలాంటి యోగిని సజీవ సమాధికి వెళ్ళిపోయాక ఆ ఊరిని కాపాడుతూ ఆ ఊరిలోనే అమ్మవారుగా ఉండిపోయారు అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. రాజేశ్వరి అమ్మవారు అని చెప్పి మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. పోనీ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నేను ఒప్పుకునేవాడిని, అమ్మవారు కాదు అని చెప్పి. అమ్మవారు అని మనకి క్లియర్గా ఒక ఇంత పెద్ద స్టేట్మెంట్తో చూపించినప్పుడు అమ్మవారిని అట్లా హెల్ప్లెస్గా చుట్టూ తిరుగుతూ చూస్తూ చేయడం మాత్రం కరెక్ట్ కాదన్న. సాయి కుమార్ గారు ప్లీజ్ ప్లీజ్ మీ గైడెన్స్, మీ మెంటర్షిప్ ఆది గారికి ఇవ్వండి. మేము ప్రేమ కావాలి చూసాము, లవ్లీ చూసాము, ఆది గారి అన్ని సినిమాలు చూసాము. ఆయన దగ్గర టాలెంట్ ఉంది, డ్యాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు టైం తీసుకొని రండి, పర్లేదు, మేము మళ్ళీ చూస్తాము, కానీ కొంచెం మంచి సినిమాతో రండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ ఒక ఉల్కపడి ఆ ఉల్కతో ఏం జరిగింది అనే ఒక కాన్సెప్ట్ని తీసుకున్న విధానం, శంబాల అన్న టైటిల్ ఎందుకు వచ్చింది, ఆ ఊరికి శంబాల అని పేరు ఎందుకు పెట్టారు, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ ప్రతిదీ కూడా రాసుకున్న విధానం, స్క్రీన్ ప్లే, స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పెర్ఫార్మెన్సెస్, ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మెన్స్, రామరాజు గారు, రఘునందన్ గారు అండ్ ఆది సాయి కుమార్ గారు నాకు తెలిసి హీఈస్ హ్యావింగ్ దట్ బ్లాక్ బస్టర్ ఫిలిం. నాకు తెలిసి ఈ బర్త్డేకి ఆయనే గిఫ్ట్ ఇచ్చుకున్నట్టు ఉందన్నమాట సినిమా. అండ్ హీరోయిన్గా అర్చన అయ్యర్ గారి పెర్ఫార్మెన్స్, ఆవిడ క్యారెక్టరైజేషన్ దేవి అని ఉంటుంది. దేవి అని పేరు ఎందుకు అనేది తెలియాలంటే సినిమా చూడాలి. అండ్ ఓవరాల్ నాకు సినిమా అయితే చాలా చాలా నచ్చింది. ఆవిడ అమ్మవారు కాదుగా, మనిషి తనని తాను త్యాగం చేసుకొని ఆ ఊరికి, ఇప్పుడు సమ్మక్క సారక్క క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు అమ్మవారు కాదు, అక్కడ ప్రాంతానికి ప్రజల కోసం నిలబడి ప్రాణత్యాగం చేసిన వాళ్ళని వాళ్ళ అమ్మవార్లుగా జనాలు మనం మార్చుకున్నాం. ఇక్కడ అమ్మవారు కూడా అదే వ్యవస్థ, కాకపోతే అమ్మవారు దారి చూపిస్తుంది. దుర్గామాత, కాళీమాత అయితే వాళ్ళే విజృంభిస్తారు. ఇక్కడ అమ్మవారు ఏంటి అంటే అక్కడ తనని తాను అమ్మవారుగా మార్చుకొని ప్రజలకు మళ్ళీ దారి చూపించి వాళ్ళని మళ్ళించి ఆ ఊరికి మంచి జరిగేలాగా ఆమె తీసుకున్న నిర్ణయం, అది చూపించారు. దాంట్లో తప్పేం లేదు. అమ్మవారు కాదు, ఓవరాల్ సినిమా చాలా బాగుంది, చాలా మంచి సినిమా. థియేట్రికల్గా మాకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లేదు చెప్తున్నారు, కానీ విజువల్స్ చెప్పేవాళ్ళు రండి, థియేటర్కి రండి, సినిమా చూడండి. మనకు అందుబాటు ధరలో చక్కగా టికెట్ రేట్లు కూడా తక్కువ తీసుకొస్తున్నారు. రిపీట్ ఆడియన్స్ కోసమే కదా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అంతా కూడా. ఇది ఏదో ఓటీటీలో వస్తుంది చూద్దాం అన్నట్టు కాకుండా థియేటర్లో చూడాలి అనే విధంగా సినిమాలు తీసుకొచ్చినప్పుడు రావడానికి చూడడానికి ఏంటి, రండి, మంచి సినిమాలు థియేటర్లో ఉన్నాయి, రండి చూడండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. గట్టి కంబ్యాక్ అని కాదు, కంబ్యాక్ మించి బ్లాక్ బస్టర్. కంబ్యాక్ ఫిలిం అంటే హిట్ అంటాం, కంబ్యాక్ కాదు, హీ గాట్ దట్ బ్లాక్ బస్టర్ ఫిలిం. శంబాల ఖచ్చితంగా థియేటర్లో చూసే థియేటరికల్ వైబ్ ఉండే థియేటరికల్ ఫిలిం. సో రండి థియేటర్లో చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, ఆది గారి క్యారెక్టరైజేషన్ సూపర్.